హలో గాయ్స్, ఈరోజైతే మనం తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర గురించి తెలుసుకుందాం. చాలా కాలంగా ఒక కథ అయితే ప్రాముఖ్యంలో ఉంది. తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించేవారట. అయితే అందులో పాలెగాళ్ళు యువతలను అత్యాచారం చేసేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులతో మొదటి రాత్రి పాలెగాడితో గడపాలని ఆకాంక్షలు విధించేవాడట. అయితే ఒక తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామం కైకల కులంలో గంగమ్మ జన్మించింది. ఆ పాలెగాడిని అంతరించడానికి. గంగమ్మ యుక్త వయసుకు రాగానే ఆ పాలెగాడి కన్ను గంగమ్మపై పడింది. ఆమెను అత్యాచారానికి ప్రయత్నించినప్పుడు గంగమ్మ తన విశ్వరూపాన్ని చూపించిందంట. ఆమె తనని వధించడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడు. అయితే గంగమ్మ పాలెగాడిని వెతకడానికి రకరకాల మారువేషాల్లో తల్లి 3 రోజుల పాటు గాలించిందంట. మొదటి రోజు బైరాగి వేషాన్ని ధరించింది, 2వ రోజు బండ వేషం, 3వ రోజు తోటి వేషాలు దొరకపోయేసరికి 4వ రోజు దొరవేషం వేసిందంట. తన ప్రభువైన దొర వచ్చాడని అనుకొని పాలెగాడు బయటకు రావడంతో గంగమ్మ అతన్ని వధించిందంట. దాన్ని గుర్తుగా తిరుపతిలో పాటు చుట్టుపక్కల గ్రామాలు ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నారని చరిత్ర చెబుతుంది. అయితే మొదటి రోజు బైరాగి వేషాన్ని ధరిస్తారు, 2వ రోజు బండ వేషం వేసుకుంటారు, 3వ రోజు చిన్నపిల్లల వేషం, 4వ రోజు దొరవేషం వేసుకుంటారు. నృత్యాలు చేసి ఊరంతా మొక్కులు చెల్లించుకుంటారు. అదే రోజు పాలెగాడి అంతం జరిగింది కనుక పాలెగాడి ఇంటికి వెళ్ళి ఆమె భార్యని ఓదారుస్తారట. అదే అండి, ఆ పట్టుచీర 4 మాతంగి వేషం ధరిస్తుంది. అదే అండి, పుష్ప సినిమాలో మనకి అల్లు అర్జున్ వేషం వేసుకుంటాడు కదా, అదే. అయితే 6వ రోజు సున్నపు కుండలు వేషం వేస్తారు. 7వ రోజు జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాల్లో ఉండే సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అయితే ఈ కైకల కులస్తులు పేరంటాల రూపం వేసుకుని ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. అర్ధరాత్రి తర్వాత ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపాన్ని ప్రతిష్ఠిస్తారు. ఒక వ్యక్తి పేరంటం వేషం వేసి విశ్వరూపం చెంప నరుకుతాడంట. ఆ విగ్రహం నుంచి ఆ మట్టిని తీసి భక్తులందరికీ ప్రసాదంగా పంచుతారు. అలానే మనందరికీ తెలుసు ఏంటంటే గంగమ్మ మన వెంకన్న స్వామి యొక్క చెల్లిగా చెబుతుంటారు. అందుకు ప్రతి సంవత్సరం అక్కడ నుండి సారె పంపుతారంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.